స్వాగతం విద్యార్థులారా. ఈ రోజు మనం 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 6వ పాఠం భాగ్యోదయం గురించి సవివరంగా తెలుసుకుందాం. రచయిత పరిచయం. భాగ్యోదయం పాఠం రచయిత శ్రీకృష్ణస్వామి ముదిరాజ్ గారు. ఆయన ప్రముఖ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్ట్, సమాజ సంస్కర్త. 1957లో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికై నగరాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. డక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని రచించారు. పాఠ్య సారాంశం. భాగ్యోదయం పాఠంలో భాగ్యరెడ్డి వర్మగారి జీవితాన్ని, ఆయన చేసిన సామాజిక సేవలను వివరించారు. భాగ్యరెడ్డి వర్మ మే 1888 22న హైదరాబాద్ నగరంలో మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు మాదరి వెంకట భాగయ్య. భాగ్యరెడ్డి వర్మగారు తన జీవితాన్ని అణగారిన వర్గాల ఉన్నతి కోసం అంకితం చేశారు. ఆయన దళితుల విద్య, సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన 1906 నుంచి 1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారు. ముఖ్యాంశాలు. 1. సామాజిక సేవ. భాగ్యరెడ్డి వర్మగారు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంస్కరణలు చేపట్టారు. చదువు, స్వచ్ఛత, సమానత్వంపై దృష్టిపెట్టి వారి జీవిత స్థాయిని మెరుగుపరిచారు. ఆయన 1906 నుంచి 1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారు. 2. ఆచారాల నిర్మూలన. దేవదాసి, మురళి, వేశ్య సంప్రదాయాలను అడ్డుకుని ఆడమగ పిల్లలను దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించారు. తాగుడు వల్ల కుటుంబాలు గుల్లగా మారిపోతాయని వివరించి తాగుడు మాన్పించారు. 3. జాతీయ స్థాయి కార్యకలాపాలు. ఆది హిందూ మహాసభ, అఖిల భారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలలో పాల్గొని 3348 ఉపన్యాసాలు ఇచ్చి అణగారిన వర్గాలలో చైతన్యాన్ని కలిగించారు. 4. విద్యా ప్రాముఖ్యత. ఆది హిందువులు సొంత కాళ్లపై నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని నమ్మి ప్రభుత్వాన్ని పాఠశాలలు నెలకొల్పేలా చేశారు. ఆయన 1906 నుంచి 1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారు. ముగింపు. భాగ్యోదయం పాఠం ద్వారా విద్యార్థులు భాగ్యరెడ్డి వర్మగారి జీవితాన్ని, ఆయన చేసిన సామాజిక సేవలను తెలుసుకోవచ్చు. సమాజంలో సమానత్వం, మానవతా విలువలను పాటించాల్సిన అవసరాన్ని ఈ పాఠం ద్వారా నేర్చుకోవచ్చు. ధన్యవాదాలు.